మరి కొన్ని మాటలు తండ్రి మీ ప్రియులకు తెలియచేయబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించి మీ ప్రియులతో మీరే సూటిగా మాట్లాడమని ఈ మాటల చేత పురికొల్పబడుతూ ముందుకు అడుగులు వేయగలిగిన కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ముందుగా ఈ అవకాశాన్ని అనుగ్రహించిన సంఘ కాపరి అయిన సమర్పణరావు గారికి, అలాగే నా తోటి జత పని వారైన సేవకులకు, చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏం చెప్పా నేను? అందరికీ ఏం చెప్పా? అందరికీ వందనాలు. ఓకే, ఇప్పుడు సెట్ అయ్యారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు యాక్చువల్గా నాకు వేరే చాట ఉపవాస ప్రార్థనే ఉంది. ఉపవాస ప్రార్థన ఉంది, అక్కడికి వెళ్ళాలి. అయితే అక్కడ కొంతమంది ఊరు వెళ్ళిపోయారంట. సెలవులు రాగానే మనం అక్కడికి వెళ్తాం, ప్రార్థన వదిలిపెట్టి కూడా ఎక్కడికి వెళ్తారు? ఇంకా కొంతకాలమే ఉంది కాబట్టి పిల్లల్ని తీసుకొని అందరూ ఊరు వెళ్ళారంట. నాకు ఫోన్ వచ్చింది, ఇంకొకళ్ళు ఉండారన్న, ఒకళ్ళు ఇద్దరు ఉండారు, మరి వస్తారంటే నేను వాళ్ళకైనా వస్తాను అన్న. అనేపాటికి సరే కాదులేనా, నేను చూసుకుంటాను, మేము చూసుకుంటాను, ఈ పూటకి ఆపుదాంలే అన్నారు. సరే అనుకున్నాను, ఆ పరిస్థితుల్లో ఆగుదాం అనుకున్నాను. అందులోకి నాకు ఎక్కువగా టచ్లో ఉండేది ఎవరంటే ప్రకాష్ అయ్య గారు. ప్రకాష్ అయ్య గారి ద్వారానే నాకు సమర్పణరావు గారు పాస్టర్ గారు పరిచయం అనమాట. ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నావయ్యా అన్నాడు. ఇలాగా ఇంటికాడ ఉన్నాననేపాటికి సరే రా, మా చర్చి దగ్గర ప్రేయర్ ఉందంటే సర్లేండి వస్తాను. ఎట్లా నాకు క్యాన్సిల్ అయింది, మీ దగ్గర అయినా సరే నేను వాక్యం చెప్పడానికి కాదు, వినటానికి, ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చాను. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని, ఉపవాస ప్రార్థన గురించి మీరు చాలా విన్నారా లేదా? ఎన్నో విన్నారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ఆలోచించడం మొదలు పెడదాం. ఈరోజు ఆలోచించబోయే అంశం, అందుబాటులో ఉంటే ఆశీర్వదింపబడతావు. ఏంటి ఆ అంశం? అందుబాటులో ఉంటే ఆశీర్వదింపబడతావు. ఎవరికి అందుబాటులో ఉంటారు? టక్కని చెప్పేసారే. ఎవరికి అందుబాటులో ఉంటే మనం ఆశీర్వదింపబడతాం అనగానే మీరు చెప్పేశారు. ఎవరికి అందుబాటులో ఉండాలి? దేవునికి అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా అది వాస్తవమే. 3 విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. గమనించండి, దేవునికి అందుబాటులో ఉండాలి అంటే ఎలా ఉంటే మనం ఆయనకు అందుబాటులోకి వస్తాం. గమనించండి, ఒక మాటను చూసుకుంటూ మనం ముందుకు వెళదాం. చూద్దాం ఒక్కసారి యాకోబు గారు రాసిన పత్రిక. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గమనించండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి, ఇక్కడ చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పారు, మనం ఆశీర్వదింపబడాలంటే ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. ఈరోజు దేవుని దగ్గరికి రమ్మంటే దేవుడే మా దగ్గరికి రావాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? దేవుని దగ్గరికి రండి అంటే కాదు, దేవుడే మా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫోన్లో పెట్టుకొని లైవ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా లేదా? పక్కనే మందిరం పెట్టుకొని ఇంట్లో నేను ఫోన్ పెట్టుకొని చూస్తాను, లేదంటే పెద్ద టీవీ ఉంటే టీవీలో చూస్తాను. ఎక్కడైతేనే ఉంది దేవుడు, ఇంట్లో ఉండి చూస్తే సరిపోదా అని చెప్పేసి అనుకున్న వారు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. చాలామంది దేవుడి దగ్గరికి రమ్మంటే కాదు, దేవుడే నా దగ్గరికి రావాలనుకుంటున్నారు, దేవుడే తన దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని యొద్దకు రండి అంటే దేవుని దగ్గరికి మేము రాము, దేవుడే మా దగ్గరికి రావాలి అంటున్నాం. గమనించడం పిల్లలు, ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వస్తామో దేవుని దగ్గరికి మనం వస్తామో ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మన జీవితాల్లో ఉంటే మనకి సర్వ సమృద్ధి ఉండిద్ది. దేవునికి మహిమ కలుగును గాక.
గమనించండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం రావటం మొదలు పెట్టాలి. చాలామంది దేవుడి దగ్గరికి రమ్మంటే సమయం కుదరట్లేదు. కుదురుతుందా? చాలామందికి రండి ఇవాళ ఉపవాస ప్రార్థన అంటే వచ్చేవాళ్ళు కనబడుతున్నారా? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థనకి ఎక్కువ మంది జనాలు ఉంటారు చెప్పండి? ఏ ప్రార్థనకి ఎక్కువ జనాలు ఉంటారు? ఏదన్నా బర్త్డే కానీ ఏదన్నా ఫంక్షన్ పెట్టుకొని తొందరగా అది 1 గంటకల్లా ముగించేదైతే ఎక్కువ మంది కనబడుతుంటారు. నేను అనేక ప్రదేశాలకు వెళుతూ ఉంటాను వాక్యం చూడటానికి. వెళుతూ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉపవాస ప్రార్థనకి కనపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే కనుక 1 గంటకల్లా ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, దానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, దీనికి తక్కువ మంది ఉంటారు. గమనించండి పిల్లరా, దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కొంతమందిని ఆశీర్వదించాలనుకుంటున్నాడా? అందరినీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. అయితే ఆయన దగ్గరికి రమ్మంటే సమయం కుదురుతుందా? చాలా మందికి సమయం కుదురుతుందా అంటే నాకు టైం బిజీ, నాకు కుదరదు, నాకు పలానా పని ఉంది. గమనించండి పిల్లరా, దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనమే లేదు. దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. మనం దేవునికి కనుక అందుబాటులోకి వస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు దేవునికి అందుబాటులో ఉండాలి అంటే గమనించండి పిల్లరా, దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి. ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడు. ఎవడు? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన మనము ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధున్నా ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు దీవించాలి అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకని పేతురు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మధ్యలో మాట్లాడుతుంటాడు. ఎవరు మాట్లాడతాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండులని రాయబడింది. ఎక్కడ రాయబడింది ఈ మాట అంటే లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో రాయబడుతుంది. గమనించండి, దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చిన మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే బాగున్నాయి. ఎవరి జీవితాలైనా అంటే ఎవరి జీవితాలు బాగా. ఇప్పుడు మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుడు ఆశీర్వదించాలంటే మనం అపవిత్రులుగా ఉంటే ఆశీర్వదిస్తాడా? పవిత్రులుగా మార్చబడాలి. పవిత్రులుగా మనము మార్చబడాలి. పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. ఇప్పుడు పరిశుద్ధులుగా మార్చబడాలంటే మనం అందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలా లేదా? ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మనం కడగబడుతూ ఉంటామో పరిశుద్ధులుగా మార్చబడతాం. పరిశుద్ధులను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆశీర్వదిస్తూ ఉంటాడు బిడ్డ. అంటే దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వస్తే ఏమైనా కొదువ ఉంటుంది అంటే ఏ కొదువ ఉండదు. ఎందుకంటే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని దగ్గరికి రావాలి. ఆశీర్వదింపబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. గమనించండి. రెండవదిగా కనుక మనం ఆలోచించగలిగితే దేవునికి అందుబాటులో ఉండాలి మనము. రెండవదిగా మనం ఆలోచించగలిగితే సేవకునికి అందుబాటులో ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండాలి? సేవకునికి అందుబాటులో. సేవకునికి అందుబాటులో లేకపోతే ఏం జరిగింది అంటే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా సేవకునికి కూడా అందుబాటులో ఉండాలి. ఈరోజు అందరూ మేము దీవించబడాలి అనుకుంటుంటాం. ఫస్ట్ దేవుడు, తర్వాత ఎవరు? సేవకునికి అందుబాటులో. ఎంతమంది సేవకునికి అందుబాటులో ఉంటున్నారు? సేవకుడేమో అందరినీ సేవకుడు కూడా ఉద్దేశం ఏంటి? దేవుడికి ఏ మనసు అయితే ఉందో సేవకుడు కూడా ఏ మనసు ఉండిద్ది? అందరు బాగుండాలని ఉండిద్దా? కొందరే బాగుండాలని ఉండిద్దా? ఒకరిని ఒక రకంగా చూడగలుగుతారా? లేదు. సంఘం అంతా కూడా దీవించబడాలి. సంఘం అంతా కూడా ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు ఆశీర్వదింపబడాలి అంటే ఖచ్చితంగా సేవకుడికి మనం ఏం చేయాలి? అందుబాటులోకి రావాలి. చూడండి, బాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో ఎలా ఉంటారని ఫోన్ చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటాయి. మైకులు అయింది నేను పెడతాను. చర్చిలో పలహారం కానీ వంటలు కానీ నేను చేస్తానంటారు. పట్టాలని నేను వేస్తాను, ఊడుస్తాను, కడుగుతాను, అన్నీ నేను చూసుకుంటాను అంటారు. ప్రారంభ దినాలు. తర్వాత 6 నెలలు అయిన తర్వాత కనపడతారా? సేవకుని ఫోన్ చేసిన తుపాకీ గుండుకు దొరకరంటారు. చూడండి, అంటారా లేదా? అలాగే సేవకుడు ఫోన్ చేసిన ఆ ఫోన్ ఏం చేస్తారు? సైలెంట్లో పెట్టి ఇటు చూస్తే లైట్ వెలిగిద్దని
తిరగదిప్పి పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నా దగ్గర కూడా యవ్వనస్తులు చాలామంది ఉంటారు. ఇట్లా చాలామంది ఉంటారు. ఒక వ్యక్తికి బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం ఇచ్చిన ఒక 6 నెలల దాకా అన్న ఎక్కడ ప్రార్థన ఉందన్నా అని అడిగేవాడు. ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి ఆ రోజు పని లేకపోయిందంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి అన్న ఎక్కడ ప్రార్థన ఉందని ప్రార్థనకి కంటిన్యూషన్ వచ్చాడు. 6 నెలలు అవుతున్నే పాటికి 3 నెలల దాటిని కానించి చిన్న చిన్నగా ఫోన్ చేయడం తగ్గిపోయింది. ఇంకా 6 నెలల తర్వాత కనబడుతున్నాడా అంటే ఇంకా కనబడట్లేదు. అంటే సేవకునికి అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే సేవకునికి మనం అందుబాటులో ఉంటామో, అందుబాటులో ఉన్నామంటే ఆయన చెప్పింది మనము చేస్తూ ఉండాలి. సేవకునికి అందుబాటులో ఉండటం అంటే చెప్పింది చేయాలి. కానీ ఇప్పుడు చెప్పింది చేయటం కాదు, కానీ చెప్పంది చేయటం ఎక్కువ మంది అయిపోయింది. గమనించండి. సేవకునికి అందుబాటులో ఉండండి అంటే ఆ అందుబాటులో ఉండవలసిన వ్యక్తి ఆశీర్వాదం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆశీర్వాదం కావాలంటే సేవకుని మాట ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వినాలి, పాటించాలి. ఈరోజు అప్పటికప్పుడు వస్తూ ఉంటారు, వచ్చేసేసి సేవకుడితో ఉండి సేవకుడు నాకు పాట ఇవ్వలేదని అలిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉన్నారా లేదా? ప్రార్థన ఇవ్వలేదని అలిగేవాళ్ళు ఉన్నారు. మా పేరు పిలవలేదని అలిగేవాళ్ళు ఉన్నారంటే నేను అనేక ప్రదేశాలు. మీరైతే అందరూ మంచోళ్ళే, దేవునికి స్తోత్రం. మీరైతే అలగకపోతే మీరందరూ మంచోళ్ళు. ఒకవేళ అలుగుతూ ఉంటుంటే మీ పేరు పిలవలేదని, మాకు అవకాశాలు లేదని అడుగుతూ ఉంటే దాన్ని సరి చేసుకోండి. గమనించండి. ఇలా సేవకుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెట్టాలనేది సేవకునికి తెలుసా లేదా? ఎక్కడ ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని సేవకునికి తెలుసు. ఇప్పుడు సేవకుని చేతిలో మనము మనిగి ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత సేవకుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎంతకాలం మనం సేవకునికి మనిగి ఉండాలి? సేవకుని చెప్పిన మాట వినాలి అంటే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది జీవితాలు ఉన్నాయి. ఒక మోషే గారికి యెహోషువ గారు ఎంతకాలం ఉన్నాడో తెలుసా? ఆయన పక్కన ఎంతకాలం ఉన్నాడో తెలుసా? మోషే గారు ఆయన వెంట ఎంతకాలం నడిచాడు అంటే సుమారుగా 40 సంవత్సరాలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు ఆయన అంటూ పెట్టుకొని ఉన్నాడు. 40 సంవత్సరాలు ఉన్నారు. ఒక 4 నెలలు అయింది అనుకోండి, 4 నెలలు ఉన్నారనుకోండి సేవకుని పక్కన. ఏంది నన్ను పిలవట్ల పాస్టర్ గారు, ఏంటి నాకు అవకాశం ఇట్లా, నా పేరు మర్చిపోయినట్టున్నాడు. ఒక 4 నెలలకి. ఒక సంవత్సరం అయింది అనుకోండి, ఇంక నేనే దీంట్లో పెద్ద, నేనే సీనియర్. మా దగ్గర చెప్పే కదా యవ్వనస్తులు బాగుంటారని అందరికీ వీళ్ళంటే సీనియర్లు అని చెప్పి కొత్త వారికి అవకాశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. పాస్టర్ గారు చూసినప్పుడు నాకు చాలా సంతోషింది. ఏ విధంగా అయితే టీం ఉంటుందో నా దగ్గర కూడా అలాగే కొంతమంది టీం ఉంటారు. అందరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందరికి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు సీనియర్ ఉన్న వ్యక్తి అనుకుంటాడంటే ఇదేంటి నాకు ఇవ్వకుండా నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తికి అవకాశం ఇచ్చాడేంటి? నిన్నగా వచ్చింది, ఈ మధ్య కాలంలో కదా. నేను ఎప్పటి నుంచో నేను ఉన్నవాళ్ళని. గమనించండి పిల్లరా, ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది ఎవరికి తెలుసు? సేవకునికి తెలుసు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా జీవించాలో దేవునికి ఏ విధంగా తెలుసు, సేవకునికి కూడా తెలుసు. కానీ ఈరోజు ఎలాగ కోరుకుంటున్నారంటే సేవకుని యొక్క మాటలు విని ఆయన అడుగుజాడల్లో నడవలసిన వ్యక్తులు అలిగే వారు ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ యెహోషువ గారు 40 సంవత్సరాలు ఆయన అంటి పెట్టుకొని ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు. ఇప్పుడు సేవకుని మాట వింటే దేవుడు విడిచిపెట్టేస్తారా? మీకు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి ఒక విషయాన్ని చెబుతా. జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా. ఒక విషయాన్ని చెబుతాను. ఒక మేస్త్రి ఒక కాంట్రాక్ట్ని అంటు పెట్టుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. ఉండేపాటికి అతను లాస్ట్కి వయసు మీద పడిపోయి నేను రిటైర్డ్ అవుతాను, ఇంకా నేను పనులు చేయను అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నువ్వు మానేసావు, ఒక్క పని అప్పుడు చెబుతాను, ఈ పని పూర్తి చేసి నువ్వు మానేసే అన్నాడు. అది జపాన్ వైపు ఒక జరిగిన సంగతి. అయితే మానేసే అన్నాడు. ఆ జపాన్ వైపు అంతా కూడా ఇళ్ళన్నీ కూడా ఎలా కడతారంటే చెక్కలతో కడుతుంటారు. అయితే ఆ ఇంటిని పూర్తి చేయగానే ఇంకేమో రిటైర్డ్ అవుతాననే పాటికి ఇంక నేను చెయ్యను అని చెప్పే అతనికి ఒక్క పని చేసి నువ్వు మానేసి అన్నాడు. చాలా సంవత్సరాలు ఆయన అంటి పెట్టుకొని ఉంటాడు. అయితే
ఈ పని చేయనగానే సరే చేస్తాను అని చెప్పేసి చేయటం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి, చేయటం మొదలుపెట్టాడు. అంతకు ముందు వాడిన మెటీరియల్ కంటే మంచి మెటీరియల్, ఒకప్పుడు పిచ్చి చెక్కలు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మంచి టేకు చెక్కలు ఇవ్వటం మొదలుపెట్టాడు. బాగా చేయాలి అని చెప్పి అంతకు ముందు వాడిన మెటీరియల్ కంటే ఇప్పుడు ఇచ్చే మెటీరియల్ ఎలాంటివి ఇచ్చాడంటే నెంబర్ 1 మెటీరియల్ ఇచ్చాడు. ఏం కానీ ఇతనికి ఏమొస్తుందంటే, ఏమొస్తుంది అతనికి చేసే వ్యక్తికి? ఒకప్పుడైతే పాత ఇచ్చాడు, పనికి మాలని చెక్కిచ్చాడు, పాత మెటీరియల్ ఇచ్చాడు. ఇప్పుడేంటి లాస్ట్ పనికి మటుకు మంచి మంచి మెటీరియల్ ఇస్తున్నాడని చెప్పేసి ఎక్కడ మేకలు అక్కడ ఎలా పడితే అలా చిత్రీక పట్టకుండా ఆ ఇంటిని ఎంతకాలం పట్టిందంటే సుమారుగా ఎట్లేదన్నా 1 సంవత్సరం పట్టే ఇంటిని 3 నెలల్లో పూర్తి చేసి ఇచ్చేశాడు. 3 నెలల్లో ఏం చేశాడు? పూర్తి చేసేసాడు. ఎంతకాలం పట్టింది ఆ పని అంతా అయ్యేవాడికి? సంవత్సరం పట్టింది. అయితే ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఇదిగో తాళం అని చెప్పేసి వండర్కి ఇచ్చేశాడు. సరే పని మొత్తం పూర్తి చేసావు కదా, సరే ఈ రాత్రి నీ ఫ్యామిలీతో ఇక్కడికి రా, భోజనానికి రా అన్నాడు. ఆ ఇంటికి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచిన తర్వాత భోజనం అంతా అయిపోయింది. భోజనం చేసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టరు ఆ తాళం తీసి ఆయన చేతులు ఎలా పెట్టాడు? ఏం చేశాడు? ఈ తాళం తీసి ఆయన చేతిలో పెట్టేసి ఇది నీ కోసమే కట్టించాను, ఇది నీకే అన్నాడు. అర్థమైన విషయం ఆయన ఆ కాంట్రాక్టరు ఇంతకాలం నా కింద పని చేశాడు కాబట్టి ఆయనకి ఎలాంటి ఈ ఇల్లు కట్టాలనుకున్నాడు? మంచి మెటీరియల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచి మెటీరియల్ ఇచ్చాడు. మంచి మెటీరియల్ ఇస్తే ఇతను ఏం చేశాడు? కోపం వచ్చింది. ఎవరి మీద? కాంట్రాక్టర్ మీద. ఏమొచ్చింది? కోపం వచ్చి ఆ మంచి చెక్కను ఎలా పడతలాగా వినవి చిత్రిక పట్టకుండా, మేకులు సరిగా దిగ్గొట్టకుండా, ఎక్కడ మేకులు అక్కడ, ఎక్కడ చిత్రిక అక్కడ పెట్టేసేసి చేసేయగలనే ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ తాళాలు ఇచ్చేయగల ఈ ఇల్లు నువ్వు నా కోసం ఇంతకాలం పనిచేసావు కాబట్టి ఈ ఇల్లు నీకే అనేయగానే అప్పుడు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తున్నాడు. గమనించడం పిల్లరా, ఒక సేవకుడు కూడా మనల్ని ఎక్కడ నిలబెట్టాలి, ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాలి, ఏ పరిస్థితుల్లో మనల్ని దీవించాలని చాలా ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే మనం ఆయన మాటకు విధేయులై మనం అడుగులు వేయటం మొదలు పెట్టాలి. ఆయన మాటకు విధేయులై అడుగులు వేయటం మొదలు పెట్టగలిగితే దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడో సేవకుడు కూడా ఆశీర్వాదం మనకంతా అవసరం. చూడండి, ఆయన తర్వాత మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ గారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సేవకునికి అందుబాటులో ఉండేపాటికి ఆయన జీవితాన్ని చూపిస్తూ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము ఏమని మాట్లాడతాడు? చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే చూడండి, చాలా విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు. ఇలాగ సెలవిచ్చిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్ట ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును లెబానోను మొదలుకొని మహానది అనే యూఫ్రటీస్ నది వరకు 5వ వచనం నుండి చూద్దాం. ఇదంతా మనకి తెలిసిందే కాబట్టి కొన్ని విషయాలు చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నేను మోషేకు తోడై ఉన్నట్లు. గమనించండి, అంటే మోషే గారికి ఏ విధంగా దేవుడు తోడై ఉన్నాడు? ఎవరికి తోడై ఉంటున్నాడు? యెహోషువకు తోడై ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? మోషే ఏదైతే చెప్పాడో వాటిని అన్నింటినీ ఎవరు చేశారు? యెహోషువ చేశాడు. మోషేని విడిచిపెట్టలా. మోషే ఏదైతే చెబుతున్నాడో, మోషే గారు దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నాడు. ఆ మోషేను అంటి పెట్టుకొని 40 సంవత్సరాలు విడువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని వాడుకోవటం మొదలు పెట్టాడు? యెహోషువని. చూడండి, అతనితో మాట్లాడుతున్న మాట చూడండి. నేను నీకు తోడై ఉంటాను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండుదును, నిన్ను విడువను, ఎడబాయును, నిబ్బరము కలిగి
ధైర్యంగా ఉండుము. గమనించండి, నిబ్బరం కలిగి ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. గమనించండి పిల్ల, అంటే ఒక సేవకుని అంటిపెట్టుకొని ఉండగలిగితే, ఒకే సేవకునితో మనం అందుబాటులో ఉండి ఆయన చెప్పిందల్లా చేస్తూ ఉంటాడే దేవుడు ఒక దినాన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? దీవించడం మొదలు పెడతాడు. ఎందుకంటే సేవకుడిని విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టకూడదు? సేవకుని విడిచిపెట్టకూడదు. సేవకుని అందుబాటులో ఉండాలి. అంటే సేవకుడు చెప్పిన మాటకు విధేయులై ఉండాలి. ఈరోజు సేవకుల మాట ఎంతమంది వింటున్నారు పిల్లలు? చెప్పింది చేస్తున్నారా? ఆశీర్వాదం కావాలా లేదా? కావాలా లేదా? ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కరూ మేము దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అనుకుంటాం. మరి సేవకునికి అందుబాటులోకి మనం వస్తున్నామా? మాట వింటున్నామా? గమనించండి. మనకు మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెబుతాం, వినండి జాగ్రత్తగా. మన పిల్లలకి మన ఆస్తి ఎవరికి ఇస్తాం చెప్పండి? ఎవరికి ఇస్తాం? పిల్లలకి ఇస్తాం. మాట విన్న వాళ్ళకి ఇస్తాం, మాట వినని వాళ్ళకి ఇస్తాం. మన తంతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నారు, మనల్ని పట్టించుకోవడం మొత్తం కూడా పెట్టట్లా, వాళ్ళకి రాసిస్తామా? అప్పుడు అంటాం ఆస్తి ఉందనుకో, ఎవరైతే నన్ను చూస్తారో, అది అమ్మాయే కావచ్చు. ఇప్పుడు అది చట్టం వచ్చింది. ఏ చట్టం వచ్చింది? ఒకప్పుడైతే ఆస్తి అంతా ఎవరికి ఆస్తి అంతా మగపిల్ల. ఇప్పుడు ఇద్దరు సమానమే. గమనించండి. ఇప్పుడు ఏం మాట్లాడతాం? మనకుందనుకో, నాకు ఎవరైతే ముద్ద పెడతారో వారికే ఈ ఆస్తి అంతా అంటారా లేదా? కొట్టిన వాళ్ళకే నేను రాస్తానంటారా? తిట్టిన వాళ్ళకే రాస్తానంటారా? అంటారా? ఎవరైతే నాకు ఒక ముద్ద పెడతారో, నేను పోయేటప్పుడు, నేను మంచంలో పడినప్పుడు నన్ను ఎవరైతే చూసుకుంటారో వారికే ఈ ఆస్తి అంతా రాసిస్తాను. అంటే నన్ను ఎవరైతే చూసుకుంటారో, నా మాట ఎవరైతే వింటారో వారికి మాత్రమే ఈ ఆస్తిని ఇస్తారంటారా లేదా? అంతేనా? లేకపోతే ఇంకేమైనా ఉందా? అంతేనా? లేదంటే ఆశ్రమానికి రాసేస్తానంట, లేదంటే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు. చూడండి, ఇంక ఈ భయంతో ఏం చేస్తారు? దేనికోసం చూసేది ఈ ముద్ద అయిపోతే అదంతా నాకు రాదు. గమనించండి పిల్లలు, అంటే మనల్ని చూసే వారికి మనం ఏం చేస్తాం? ఆస్తిని రాసిస్తాం. గమనించండి. ఇప్పుడు దేవుని మాట ఎలాగైతే వింటున్నామో, సేవకుని మాట విన్నవారిని సేవకుడు ఏం చేస్తూ ఉంటాడు? దీవించడం. అందుబాటులో ఉండాలి. ఒక యెహోషువ గారు కావచ్చు, లేకపోతే ఏలియా గారి దగ్గర ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు. ఇట్లా ఆయనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా? అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు మన జీవితాలు కూడా మార్చబడాలంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం సేవకునికి అందుబాటులో ఉంటామంటే, ఆయన మాట ఒక మాట చెప్పాడంటే ఆ మాటను నేను చేస్తాను. ఎంతకాలం చేయాలి? చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు? జనవరి 1 తారీఖు తీసుకుంటారు లేదా? అందరు నిర్ణయం, ఇదిగో ఈ సంవత్సరం అంతా నేను ఊడి చేస్తాను. ఏం ఊడి చేస్తా? మందిరం నేను ఊడి చేస్తాను. ఈ సంవత్సరం అంతా నేను ఊడి చేసి కడిగేసి పట్టలేస్తాను. కొంతమంది ఈ సంవత్సరం అంతా నేను వంట చేస్తాను. ఈ సంవత్సరం అంతా నేను పరిచయం చేస్తాను. చాలామంది తీర్మానం తీసుకుంటారు. సంవత్సరం చివరికి వచ్చేవాడికి చూసుకోండి, ఉండిద్దా? 3 నెలల తర్వాత కనపడతారా వాళ్ళు? ఊడ్చేవాళ్ళు లేరు రా బాబు అంటే ఇంకా కనపడరు. మాట అయితే ఇస్తాం. గమనించండి పిల్లలు, ఒక్కసారి సేవకులతో దేవునితో మనం నిబంధన చేసుకున్న తర్వాత ఆ నిబంధన మనం ఏం చేయాలి? కొనసాగించాలి. అంటే వారికి అందుబాటులోకి మనము రావాలి. మొట్టమొదటికి ఎవరికి అందుబాటులో ఉండాలి? దేవునికి అందుబాటులో ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు, మనం కూడా పరిశుద్ధులై. రెండోది సేవకునికి అందుబాటులో ఉండాలి. అంటే ఆయన మాట మనం వినాలి. ఏదన్నా సంఘానికి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే నేనున్నాను అనాలి. అంతేగాని నాకు తెలియదు అని చెప్పి వెనక్కి తిరగకూడదు. ఇది నాకు కాదు, వాళ్ళకి. చూడండి, వాక్యం చెప్పేటప్పుడు కూడా ఏదైనా వాక్యం వచ్చిందంటే ఇది మాకు కాదు, వాళ్ళకి బలి తగిలిందంట అంటాం. ఎవరికి తగిలిందంట? వాళ్ళకే చెప్పాడు, నీ కాదా అంటే వాక్యాన్ని ఏం చేస్తాను? అటు పంపించేస్తాను. వాళ్ళ గురించే మాట్లాడాడండి అని చెబుతూ ఉంటాం. గమనించండి, వాళ్ళ గురించి కాదు, మన గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సేవకుడికి మనం ఎలా ఉండాలి?
అందుబాటులో ఉండాలి. ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాం. మూడవదిగా మనము ఒకరికి ఒకరు అందుబాటులో ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండాలి అంటే ఒకరంటే ఒకరికి. ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటంటే ఒకరంటే ఒకరు పడుతుందా? వచ్చిందంటే నేను అక్కడ కూర్చోను, లేచి చక్కని అటు కూర్చుంటాను. అవునా? ఒకే సంఘం క్రీస్తు రక్తంలో కడగబడి ముందుకు అడుగులు వేస్తున్న మన జీవితంలో సంఘంలో ఒకళ్ళంటే ఒకళ్ళు పడుతుందా? వచ్చిందంటే ఒక బాగా ఇచ్చాడంటే నాకేం లేదంటే నేను అడుగుతా. మాట్లాడుతున్నాం, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం. ఒకరినొకరు మనం ఏం చేయాలి? ప్రేమించాలా లేదా? ఒకరినొకరు సహకరించుకోవాలా లేదా? అవును కదా? నేను మాట్లాడండి, వచ్చిందంటే నేను లేచి వెళ్ళిపోతాను అంటున్నాం లేదా? మనం ఉండాలా లేదా? సంఘాల పరిస్థితులు ఉండనే లేదా? అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే దేవుడికి మనం నచ్చం. మనం ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలంటే మన సహోదరులు మనకంటే ఎలాగ ఎంచాలి? గనులుగా ఎంచాలి, గొప్పవారిగా ఎంచాలి. ఒకరి భారం ఒకళ్ళు మనం భరించాలి. మనం అందరం కూడా ఆత్మ సంబంధమా కాదా? క్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకొని క్రీస్తు అడుగు జాడలో నడుస్తున్న వారమా కాదా? అవునా కదా? ఇప్పుడు మరి ఒకరికొకరు అందుబాటులో రావాలంటే నేను వాళ్ళ ఇంటికే రాను. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే నేను రాను ప్రార్థనకి, నేను రాను వాళ్ళ ఇంటికి రాను. ఆమెకి నాకు ఏమైంది? పలానా రోజు పసుపు అడిగాను, లేకపోతే ఉప్పు అడిగాను, లేక ఒక 100 రూపాయలు అడిగాను, ఒక 1000 రూపాయలు అడిగితే డబ్బులు ఇవ్వాలి. కాబట్టి నేను ప్రార్థన పెట్టిన రాను, చర్చిలో ఆడ కూర్చుంటా, నేను బయట కూర్చుంటా. ఉన్నారా లేదా ఇలాంటి వారు? దేవుడు ఆశీర్వదించాలి అంటే ఒకరికొకరు. సేవకుడు పద్దాకలు ఉంటాడండి, మన ఇంటి పక్కనే ఉంటాడండి, ఉండడు. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే బాధ్యతలు తీసుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరినొకరు ఆదరించుకునే వారిగా ఉండాలి. చూద్దాం ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక. ఈ గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను రాస్తూ కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. పిల్లలు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చూడగలిగితే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏ విధంగా ఉన్నాయంటే, ఈ గలతీయులకు పత్రిక రాస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు వాళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించారు. వాళ్ళ స్థితి ఎలాగ ఉందంటే, ఈ సంఘం పరిస్థితి ఏంటంటే గమనించగలిగితే ప్రియులారా, సంఘం వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గొప్పగా పనిచేశారు అందరూ కలిసి. తర్వాత ఉండే కొద్దికి ఏమవుతుందంటే ఈ ఐక్యత కనబడట్లా. ఒకప్పుడు అందరు కలిసి ఒక తాటి మీదకి వెళ్ళేవాడు, వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు జరిగించేవాడు. కానీ ఇప్పుడు ఈరోజు సంఘాల్లో ఏమవుతుందంటే ఒకరంటే ఒకళ్ళకి పడట్లా, ఒకరికొకరు పడట్లా. ఈ సంఘం పరిస్థితి కూడా పౌలు గారు ఆ ఉద్దేశాలను ఉద్దేశించి ఈ పత్రిక రాస్తాడు. పిల్లల ఇప్పుడు చదువుతాం 6వ అధ్యాయం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొన్న ఎడల, గమనించండి, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావలెను. గమనించండి, ఒకని భారములు ఒకడు భరించి, ఈ మాట నమ్మలేం చేయండి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గమనించండి, ఒకరి భారములు ఒకరు ఏం చేయాలంట? భరించాలి. నేను భరించనండి, వాళ్ళకి ఇస్తే మరలా నాకు ఇస్తారో లేదో. వాళ్ళకి ఇచ్చాననుకో, ఇప్పుడు ఇచ్చాననుకో నేను, మరలా వాళ్ళు ఇవ్వరు, కాబట్టి నేను 1 రూపాయి ఇవ్వను. గమనించండి, అందరం కలిసి తలా 1 రూపాయి, 1000 రూపాయలు అవసరతలో ఉంటారు. వాళ్ళు తెలిసి ఉన్నప్పుడు మనం అందరం ఏం చేయాలంటే, సంఘం అంతా, సేవకుడి 14 అందుబాటులో ఉంటాడా? మనం అంతా ఇక్కడ వాళ్ళమే కదా. ఆ పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి మనం సహాయపడే వారిగా ఉండాలి. గమనించండి, వారి పరిస్థితి ఒకరి భారం ఒకరు పంచుకునే వారిగా ఉండాలి. ఎవరికి చెబుతున్నాడు ఇది? ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడుతున్నారు. మనం అందరం కూడా సంఘముతో మాట్లాడుతున్నారు అంటే మన అందరితో కూడా మాట్లాడుతున్నాడా లేదా? ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకరి భారం ఒకరు భరించాలంటే వాళ్ళ భారం నేను మోయనండి, వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఎప్పుడో కట్ అయిపోయింది, వాళ్ళకి మాకు ఎప్పుడో
కట్ అయిపోయింది. కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి మాట్లాడను, వాళ్ళకి సహాయం చేయాలని నేను చెయ్యను. గమనించండి పిల్లరా, అందుబాటులో ఉంటే మనం ఏమవుతాం? ఆశీర్వదింపబడతాం. ఇప్పుడు ఒకరికొకరు మనం ఎలా ఉండాలంటే అందుబాటులో. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక విషయాల్లో ఏమవుతారు? తప్పిపోతారా లేదా? తప్పిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఏం చేయాలి? తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇది మా పని కాదండి. పాస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళని తీసుకురావాలండి. ఎవరైనా ఈ రోజు ఈ వారం చర్చికి రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? మాకేంటండి, ఇది ఎవరి పని? ఎవరి పని ఇది? పాస్టర్ గారి పని. పాస్టర్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని తీసుకురావాలి. మేము చెయ్యం. అలాగే ఉంటున్నారా? ఉంటే మటుకు ఈరోజు మార్చుకోవాలి పద్ధతి. నీకు ఆశీర్వాదం కావాలంటే మనం ఒకరి భారం ఒకరు భరించాలి. క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఇది ఒక క్రీస్తు యొక్క నియమం. వాళ్ళు తప్పిపోయారు. ఆ తప్పిపోయిన వ్యక్తితో పలకరించి రండి, ఎందుకు రాలేదని పలకరించే వాళ్ళు ఉంటున్నారా? ఏంటమ్మా ఎందుకు రావట్లేదు, ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి పలకరించే వాళ్ళు ఉంటున్నారా? పలకరించకపోతే ఈ మధ్యాహ్న కాల సమయం అయినా ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నాం. గమనించండి, అందుబాటులో ఉంటే మనము అంటే క్రీస్తు ఏం చేశాడు అంటే, ఒక వ్యక్తి ఏమైనా పరిస్థితుల్లో ఉన్నాడంటే వెళ్ళిపోయాడా లేదా? ఎక్కడికి వెళ్ళాడు? ఒక దేశానికే వెళ్ళాడు. ఒక వ్యక్తి బాగానప్పుడు దయ్యముల చేత పీడింపబడి కొట్టగలాడుతుంటే ఎక్కడికి వెళ్ళాడు? గెరాసేన అనే దేశానికే వెళ్ళాడు. అంటే మన సహోదరులు ఏదైనా తప్పిదములో పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చే వారికి ఉండాలా లేదా? అవునా కదా? ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం తీసుకురావాలి, పలకరించాలి. లేదంటే ఒక దినాన నీది అదే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మనోహరం, ఎంత మేలు. ఐక్యత ఉంటుందా? గమనించండి. అయితే ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనతో మాట్లాడతాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబ పరిస్థితులను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు అందుబాటులోకి రావాలి. ఒకరికొకరు మనం ఏం చేయాలి? అందుబాటులో ఉండాలి. ఒకరినొకరు మనం ప్రేమించాలి. నిన్ను వల్లే. గమనించండి, ఈ మాట బాగా మనకు వాక్యం బాగా తెలుసు. ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముగించేస్తాను. అయిపోయింది టైం. ఒక ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? ట్రైన్లో ప్రయాణం చేస్తారు. వాళ్ళకి బాగా వాక్యం తెలుసు. ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి ఇలాగే బాక్స్లో ఉప్మానం ఏదో తెచ్చుకొని తింటూ ఉండేవాడికి ఈ పక్కన ఉన్న వ్యక్తి బాగా ఇద్దరికి ఏం తెలుసు? వాక్యం బాగా తెలుసు. పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఎందుకు అడుగుతున్నాడు అన్నమాట? ఎందుకని చెబుతున్నాడు అది? ఆ ఉప్మా నాకు పెట్టు అనకుండా ఏం చూపిస్తున్నాడు? వాక్యాన్ని ఎత్తి చూపించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. అడగచ్చు కదా, నాకు కొంచెం ఉప్మా పెట్టని అడగచ్చు కదా. అలాగ అడగం. ఏం చూపిస్తాం మనం? వాక్యం బాగా తెలుసు కదా, ఈ వాక్యాన్ని చూపిస్తాం. ఇప్పుడు పక్కన ఉన్న వాడికి ఏం తెలుసు? అతనికి ఏం తెలుసు? వాక్యం అతనికి బాగా తెలుసు. నీ పొరుగు వారిది ఏది దెబ్బగా ఎలా కొట్టాడు? అతనేం కొట్టాడు? నిన్ను వాళ్ళ నీవు అడుగు, నాకు కొంచెం పెట్టు అంటే బాగుండేది. అలా కాకుండా వాక్యాన్ని ఎత్తి పెట్టి కొట్టాడు. ఇప్పుడు అతను కూడా ఏం చేశాడు? వాక్యంతోనే కొట్టాడు. ఈరోజు మనం కూడా అంతే. ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉందా లేదా? ఉంటే సరి చేసుకుందాం. గమనించండి, ఎందుకంటే కొన్ని అవసరతలో ఉంటారు, కొన్నిసార్లు పడిపోయి ఉంటారు. వారిని మంచి దారికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంటే మనదే. మనం సహకరించుకోకపోతే సేవకుడు పద్దాకలు మనకు అందుబాటులో ఉంటాడా? పద్దాకలు ప్రతి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడా? మనమే ఒకరికొకరు మనం ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి. ఒక వ్యక్తి పడిపోయి ఒక పరిస్థితిలో దిగజారిపోయి ఉంటాయి, ఒకరినొకరు మనమే పురికొల్పుకొని ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలి. యాకోబు గారు రాసిన పత్రిక ఈ మాట చూపించేసి ముగించేస్తారు. చివరగా యాకోబు గారు రాసిన పత్రికలో కూడా అదే మాట చెబుతూ ఉంటాడు. చూడండి పిల్లలు, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం పిల్లలు. 19. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు
పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలి. ఇక్కడ ఏ విషయాన్ని చెబుతున్నాడంటే, ఎవరైనా తప్పిపోయారంటే వారిని ఏం చేయాలంట? మంచి దారికి. పోయిందిరా బాబు, దరిద్రం వదిలిపోయింది అనుకోమాకండి. వాళ్ళు రాలేదు అంటే వాళ్ళని తీసుకురావడానికి మన వంతుగా మనము ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. ఆశీర్వాదం అయితే కావాలి. పక్కన ఉన్న పిలవడం మటుకు మనం పిలుస్తున్నావా? గమనించండి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అందుబాటులోకి రావాలి. ఎవరెవరికి అందుబాటులోకి రావాలి చెప్పండి? దేవునికి అందుబాటులోకి రావాలి. రెండోది సేవకునికి అందుబాటులోకి రావాలి. మూడోది ఒకరికొకరు అందుబాటులోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం కావాలా? ఎంతమందికి కావాలని వాళ్ళు చేయదు కదా. కావాలా? మిగతా వాళ్ళకి వద్దా అనుకుంటా. మిగతా వాళ్ళకి కావాలన్న వాళ్ళు ఈ మూడు చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. సకలాశీర్వచనములకు కారణమూర్తులు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియులకు కొద్ది మాటలుగా తండ్రి కొన్ని విషయాలు తెలియజేసి ఉండగా ఇంకా ఎంతమంది అయితే తండ్రి మీకు దూరంగా ఉన్నారు, వారి బ్రతుకును మార్చుకొని మీకు అందుబాటులోకి రావడానికి మీకు కృపను అనుగ్రహించు. ఎంతమంది అయితే తండ్రి మీ సేవకుని మాటను ధిక్కరించి బ్రతుకుతున్నారు, ఈ మధ్యాహ్న కాలం నుంచి తండ్రి మీ సేవకునికి అందుబాటులోకి రావడానికి మీకు కృపను అనుగ్రహించు. మూడవది ఒకరొకరు తండ్రి అందుబాటులో ఉండటానికి, తండ్రి పరామర్శించుకోవటానికి, పురుకొల్పు పడటానికి మీరే కృప చూపించి సహాయం చేయండి. సంఘాన్ని, సంఘ పరిస్థితులను మీ సేవకులు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఉపవాస ప్రార్థన తండ్రి ఉపకార ప్రార్థనగా మారటానికి మీరే కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.